Please be silent. Everybody, please. థ్యాంక్ యూ. చాలా హలో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ బేబీ తర్వాత మళ్ళీ ఇంత అప్లాజ్ నేను ఊహించాను. ఫస్ట్ టైం నేను టెన్షన్గా లేను, ఎందుకంటే ఒక మంచి సినిమా తీసామన్న తృప్తి నాకు రవికి ఫస్ట్ నుంచి ఉంది. నేను అందుకే ఈరోజు టెన్షన్ పడట్లేదు. ముఖ్యంగా రేపటి నుంచి ఫ్యామిలీస్ వచ్చిన రోజు నుంచి ఇది ఒక చాలామంది ఈ సినిమాని మీరే మోసుకెళ్తారు, మీరే రివ్యూవర్స్ అవుతారు అన్న నమ్మకం నాకుంది. మంచి సినిమా తీసామన్న తృప్తి కూడా నాకుంది. థ్యాంక్ యూ. ఇంత సపోర్ట్ చేసిన మా కిరణ్ అబ్బవరం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ గౌరీ, థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్. రెస్పాన్స్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి అన్ని థియేటర్స్లో రెస్పాన్స్ ఎలా ఉందో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఎస్కే అన్న, సాయి రాజేష్ గారు, ధీరజ్ గారు, ముగ్గురికి చాలా థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ అన్న, లవ్ యూ అన్న. పీపుల్ విల్ లవ్ స్టీవెన్ శంకర్ మోర్ ఫ్రమ్ టుమారో. గౌరీ బ్రో, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ బ్రో. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందే చెప్పాను ఇంటర్వెల్ పీక్స్ ఉంటుందని. ఇవాళ మీరు అందరు చూశారు. సినిమా అయిపోయిన తర్వాత మీ అందరి మైండ్లో ఒకలే ఉంటారు, స్టీవెన్ శంకర్. కిరణ్ అబ్బవరం గారే మీ మైండ్లో ఉంటారు. ఇంకొక 2 రోజులు మీ మైండ్లో కిరణ్ అబ్బవరం గారే ఉంటారు. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే నెక్స్ట్ 4 వారాలు థియేటర్స్ దగ్గర క్యూలు. ఇవాళ ప్రీమియర్స్ చూశారు. హైదరాబాద్లో 50 షోస్ వేస్తే ఒక్క చోట్ల కూడా ఒక్క టికెట్ కూడా లేదు. ఇది చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయే పెద్ద ప్రేమ కథ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా అయితే అదిరిపోయింది, అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఎస్కే నువ్వు మైకులు ఇసిరి ఎన్నన్నా ఇసురు వచ్చేసారు. బేబీకి 1 ఇసురు వేసారు, 2 ఇసురు. కంగ్రాట్స్. రేపు అందరూ థియేటర్లో చూడండి. చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ. అంటే నేను చెప్తే కొన్ని లీక్ చేసినట్టు అవుతుంది, కానీ కొన్ని సీన్స్ దగ్గర నేను అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను సినిమాకి. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ ఓల్డ్ టీమ్, సాయి రాజేష్ కంగ్రాట్స్, అండ్ టీమ్ కిరణ్ భయ్య కంగ్రాచులేషన్స్. ఇరగదీశారు అసలు. మీకైతే అవార్డ్ గ్యారంటీ. చాలా బాగుంది. ధీరజ్ కంగ్రాట్స్ అందరికీ. అండ్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్. సూపర్ కంగ్రాట్. రేపు నుంచి అసలు నీదే. చాలా రోజుల తర్వాత చాలా మంచి లవ్ స్టోరీ చూశాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏం మాట్లాడాలో కూడా నాకు తెలీదు. ఇక్కడ గొంతులో నొప్పి అవుతుంది. బట్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా సినిమాని మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. మీతో పాటు నేను కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైమే సినిమా చూసుకోవడం. సో మీ అందరితో పాటు నేను కూడా ఫస్ట్ టైం కూర్చొని అలా హాల్లో చూస్తుంటే గుండె నిండుగా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ. ఒక మంచి సినిమా చేసాం, ఒక మంచి ప్రేమ కథ చెప్పాం. పని చేసిన తృప్తి నా గుండెల నిండా ఉంది. సో అదే తృప్తి మీరందరూ కూడా సినిమా చూశాక మీరందరూ కూడా పొందుతానని కోరుకుంటున్నాను. మా ప్రీమియర్ షోస్ని ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ రేపటి నుంచి మా సినిమా ప్రతి థియేటర్లో ఉండబోతుంది. ఖచ్చితంగా మీరందరూ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సినిమా చూడండి. చాలా ఆనందంగా ఉంది. నా ఫేవరెట్ థియేటర్, నేను సికింద్రాబాద్ అమ్మాయిని, ప్రసాద్ ఇస్ మై ఫేవరెట్ థియేటర్.
సికింద్రాబాద్లో ప్రసాద్స్లో నా సినిమా రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. లైఫ్ హెస్ కమ్ అ ఫుల్ సర్కిల్ అనే ఫీలింగ్ ఉంది. థియేటర్స్లో కలుద్దాం. మమ్మల్ని మా టీంని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మూడేళ్ల క్రితం బేబీ ప్రీమియర్ అయ్యాక మేము ఏ భావోద్వేగానికి గురయ్యామో, 2 ఏళ్ళు మేము మనసు పెట్టి తీసిన చెన్నై లవ్ స్టోరీ అంటే ఇట్స్ ఎ నార్మల్ లవ్ స్టోరీ. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎ లవ్ స్టోరీ. ఒక స్టీవెన్ శంకర్, ఒక నివి మీ మనసులో గుర్తుంటారు. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ గారి కథా స్క్రీన్ ప్లే, నాతో పాటు ప్రొడ్యూసర్, అలాగే నా తమ్ముడు రవి నంబూరి దర్శకత్వం ఒక మొదటిసారిగా లేదు. అలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈజ్ బ్యాక్. ప్రౌడ్లీ కెన్ సే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈజ్ బ్యాక్. కిరణ్ అబ్బోవన్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే హృదయం ద్రవించిపోయింది. ఎందుకంటే ఇది కదా మనం కోరుకునే తెలుగు సినిమా, ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసే పీక్ అని. అందుకే కాన్ఫిడెంట్గా ప్రివ్యూలు వేసాం. ఎందుకంటే మాకు సినిమా అంటే అమ్మకం కాదు, నమ్మకం. సో కాన్ఫిడెంట్గా ఇప్పుడు రెస్పాన్స్ చూస్తుంటే బరువెక్కిన హృదయంతో చెప్తున్నా, వీఆర్ ప్రౌడ్ విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నటించిన ఇతర నటీనటులకి అందరికీ కూడా, అలాగే సినిమా అంతా అయిపోయాక ఆ క్లైమాక్స్ చూశాక కిరణ్ అబ్బోరం గారి స్టీవెన్ శంకర్ క్యారెక్టర్ మిమ్మల్ని 10 నిమిషాల, 10 రోజుల, 10 గంటల అని ఇట్స్ హాంట్ చేస్తుంది. దట్ ఈజ్ మై ప్రామిస్. వన్స్ ఏ ప్రామిస్ అంతే. అలాగే మనం ఎక్కడి నుంచో హీరోయిన్లు ఎక్కడి నుంచో తీసుకోకర్లేదు. మన తెలుగు అమ్మాయికి ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ర్యాంప్ పాడిస్తారనేది గౌరీప్రియ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో బేబీ తర్వాత 3 ఏళ్ల తర్వాత ఈ సినిమా తీయడానికి సాయి రాజేష్ గారితో కలిసి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మీ అందరి రెస్పాన్స్ చూశాను, మీ అందరి కామెంట్స్ చూశాను. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రీమియర్లో రెస్పాన్స్, మీ అందరి రెస్పాన్స్ చూశాక థ్యాంక్ యూ. నేను చాలా గ్రౌండెడ్గా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశాక అదే మా మొదటి విజయం. వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ అండ్ ఐ ఫీల్ వీ మేడ్ ఎ క్లాసిక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్ స్టోరీ మీ అందరికీ కూడా గుర్తుంటుంది. మీరు అందుకనే ప్రివ్యూలు చూడొద్దు, రివ్యూలు చూడొద్దు. ఏదైనా సరే మీ స్నేహితుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూశాడా కనుక్కోండి. మీరు సినిమాకి వెళ్ళండి, మీ బ్రదర్తో వెళ్ళండి, మీ సిస్టర్తో వెళ్ళండి, మీ లవర్తో వెళ్ళండి, ఎవరితో వెళ్ళినా సరే ఈ సినిమా కొన్నాళ్ళు గుర్తుంచుకోకపోతే ఏం విసరక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చెప్పాం, డెలివర్ చేశాం. చెన్నై లవ్ స్టోరీ ఇస్ ఏ కల్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాట్రిక్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మేము చెప్పేదే ఉంది. ఎలా ఉంది సినిమా? లేదు, చాలా
చాలా జెన్యున్గా చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి, ఎలా ఉంది సినిమా? పక్కా నచ్చిందా అందరికీ? థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ. ముందు నుంచి చెప్పినట్టే సినిమా అసలు చాలా కొత్త ప్రేమ కథ తీసాం. మీ అందరికీ నచ్చుతుందని చాలా గట్టిగా ఆశించాం. ఈరోజు ప్రివ్యూలో ఇంతమంది మధ్యలో సినిమా చూస్తూ వచ్చిన ఫ్యామిలీస్ అయితే ఏంటి, అసలు కుర్రాళ్ళు అయితే ఏంటి, అందరికీ నచ్చింది అంటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నాకు ఫ్యామిలీస్ అందరూ దగ్గరకు వచ్చి చాలా బాగుంది అంటుంటే ఐఎమ్ సో హ్యాపీ. పర్టికులర్లీ అమ్మాయిలు అయితే వాళ్ళు దగ్గరికి రాలేకంటే వాళ్ళకి అసలు ఆ ఎమోషన్ని కాసేపు డైజెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, మా టీం అందరికీ. సార్ ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. మా సాయి రాజేష్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చెప్పారు అదే డెలివర్ చేశారు ఆఖరికి. ధీరజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న ఫర్ కాన్స్టెంట్ సపోర్ట్. అలాగే యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి గౌరీ సూపర్. అసలు రవెన్న ఎలా అనిపించింది రైటింగ్ అంతా, కాన్వర్జేషన్స్ ఎలా అనిపించాయి? థ్యాంక్ యూ సో మచ్ రవెన్న, థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరికి అసలు ఇంత చాలా జోష్ ఉంది ఇంతమంది మధ్యలో సినిమా చూస్తుంటే. సో మీ అందరికీ సినిమా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. యా, ఇందాక తెలుగు స్టేట్స్ ప్రీమియర్స్ అంతా సరే మేము అనుకున్నాము, మంచి యాంటిసిపేషన్ ఉంది, షోస్ అన్నీ ఫుల్ అవుతాయి అనుకున్నాం. కానీ మరి ఇంతలా ఎన్ని షోస్ తిరగజన్న మొత్తం టోటల్ 132 షోస్ వేస్తే 132 షోస్ ఫుల్ అయిపోయాయంట, చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వన్. నేను ఒకటే చెప్తానమ్మా, పర్టికులర్గా ఫ్యామిలీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి, ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ. యా 151 షోస్ అంట, 151 షోస్ అన్నీ ఫుల్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అలాగే మై కైండ్ రిక్వెస్ట్, ఫ్యామిలీస్ ఎవరు మిస్ అవ్వద్దమ్మా, మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడికి చాలామంది ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో మీరు ఫ్యామిలీ అయితే మిస్ అవ్వద్దండి, ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి. ఈ ప్రేమ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.